శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గురువారం మే 23వ తారీఖు దినఫలాలు శీర్షికన మరి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ఈరోజు వైశాఖ పూర్ణిమ తిథి రాత్రి 7:22 వరకు ఉంటుంది. దీన్నే ఈరోజు మరి అన్నమయ్య జయంతితో పాటు బుద్ధ పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటాం. ఈరోజు మరి లలితాదేవికి క్షీరాన్నం కానీ దద్దోజనం కానీ నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక నక్షత్రం అయితే ఈరోజు విశాఖ నక్షత్రం అనేది ఉంటుంది. ఉదయం 9:15 వరకు, తదనంతరం అనురాధ నక్షత్రం. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది దిగ్విజయంగా పూర్తవటం అనేది ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో కూడా గౌరవ మర్యాదలు పెరగటం అనేది ఉంటుంది. ఇక ఆకస్మికంగా బంధు తాకిడి కానీ లేదా బంధువులతో ఇష్టాగోష్ఠులు కానీ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాలకు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవటం అనేది కూడా ఉంటుంది. కళ్యాణం కోసం వేచి ఉన్న వారికి ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ఈరోజు వీరు ఎక్కువగా ఆంజనేయుని పూజించడం వల్ల కూడా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కొత్త బాధ్యతలు కూడా చేపట్టగలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు కానీ లేదా మరి దూర బంధువుల పరంగా ఏవైనా సరే కొంత చెడు వర్తమానాలు కానీ లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మానసికంగా శారీరకంగా వీరైతే కనుక ఉన్నంతలో ఆత్మస్థైర్యంగా వీరి యొక్క పనులు పూర్తి చేయడంలో అయితే ఉండారు. ఇక దీర్ఘకాలిక రోగాలతో ఎవరైతే ఉన్నారో వారైతే ఈరోజు కొంతవరకు నియంత్రణ కోల్పోయే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కనుక ఆ రకంగా మాత్రం కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు వీరికి వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత మేలు జరగటం అనేది కూడా ఉంటుంది. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు మానసికంగా కొంత ఏవో రకమైన చికాకులు ఎక్కువ ఎదురవటం అనేది ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన చికాకులు ఎదురవటం, వీరిని ఏదో విధంగా అపార్థం చేసుకునేలాగా పరిస్థితులు అవంతటవే సృష్టించబడటం, ఆ రకంగా వీరు మనస్థిమితం లేకపోవటం అనేది కూడా ఉంటుంది. ఇక సంతానపరంగా కూడా ఏవో రకమైన చికాకులు ఎక్కువ ఎదుర్కోవటం అనేది ఉంటుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఇంకా ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ తర్వాత వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఇద్దరు కూడా ఈరోజు స్థిమితంగా ఫలితాలు పొందలేకపోవటం, చిన్న పొరపాట్లు చేయటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు వారి యొక్క ఎంచుకున్న రంగాల్లో తమ యొక్క ప్రతిభని పరిపూర్ణంగా చూపగలగటం అనేది ఉంటుంది. కానీ భాగ్యంలో మరి గత కొద్ది నెలలుగా ఏదైతే మరి రాహు యొక్క సంచారం ఉందో ఉన్నట్టుండి ఏవో రకమైన చికాకులు ఎదురవటం, ఇంకా మంచి పొజిషన్కి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో ఏవో రకమైన చికాకులు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ మిగతా గ్రహస్థితి అంతా కూడా బాగానే ఉండటం వల్ల ఎంత పెద్ద ఒత్తిడినైనా కూడా ధైర్యంగా అధిగమించడం అనేది ఉంటుంది. తమ యొక్క బాధ్యతలను ఉన్నంతలో పరిపూర్ణంగా నెరవేర్చడం అనేది కూడా ఉంటుంది. ఇంకా ఖర్చులకి ఏమాత్రం లెక్క చేయకుండా ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారి అవసరాలను తీరుస్తూ వారి యొక్క మనోరథాన్ని మనోసంతృప్తిని పెంచుకోవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు విశేషంగా శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఉద్యోగాల్లో వీరిని నమ్మి బాధ్యతలు ఎవరైతే అప్పచెప్పి ఉన్నారో ఆ బాధ్యతలన్నీ కూడా వీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం అన్నట్టుగా మరి చక్కటి తమ యొక్క ప్రతిభని ప్రదర్శించడం అనేది కూడా ఉంటుంది. మానసికంగా
తగిన సంతృప్తి పొందటం అనేది, ముఖ్యంగా సంతానపరంగా కూడా ఏవైనా సరే కొన్ని శుభవార్తలు వినడానికి, లేదా వారి వారి యొక్క విషయాల్లో కొంత అభివృద్ధి ముందుకెళ్ళడానికి కూడా ఎక్కువ ఈరోజైతే కనుక సానుకూలకమైన అంశాలు ఉండటం అనేది ఉంది. ఇంట్లో ఏవైతే మరి చిన్న చిన్న అలజడులు ఉన్నాయో వాటి విషయంలో కూడా ఎంతో కొంత ఉపశమనం అయితే ఈరోజు లభించడానికి కూడా అవకాశం అయితే ఉంది. మరి గురుడి యొక్క కృప పరిపూర్ణంగా వీరి ఎదుట ఉండటం వల్ల ఎలాంటి ఒత్తిడి నుంచైనా కూడా చివరి నిమిషంలో బయటపడటం అనేది కనిపిస్తుంది. ఈరోజు వీరికి శివుడికి సంబంధించిన పూజలు మరింత మేలు చేస్తాయంటల్లో కూడా ఎలాంటి సందేహం లేదు. కన్యారాశి వారు ఈరోజు చేపట్టిన ఏ పనిలో అయినా సరే మిశ్రమ ఫలితాలు పొందటం అనేది ఉంటుంది. ఆర్థికంగా కొత్త పెట్టుబడులు కానీ ఏదైనా సరే ఆర్థిక అంశాల్లో మాత్రం ఈరోజు అచితూచి అడుగు వేయవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది. నష్టాలు వచ్చే సూచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కూడా తాత్కాలికంగా ఏవైనా సరే కొంత విరోధాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఇక దీర్ఘకాలిక రోగాలతో బాధపడే సభ్యులు ఇంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు అధికంగా ధన వ్యయం సూచితం. ఇక ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక అవి సానుకూలం అవటం అనేది కూడా ఉంటుంది. ఇక నిద్రలేమితో కొంతవరకు బాధపడటం అనేది, నిద్ర లేకపోవటం, సుఖంగా తిండి తినకపోవటం వేళకి ఈ రకమైన కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు కూడా ఈరోజైతే ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఏదైనప్పటికీ కూడా సంతానపరంగా అయితే మాత్రం కొంతవరకు మంచి ఫలితాలు రావటం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు వీరికి ఎక్కువ శాతం ఆరోగ్య విషయంలో కానీ తొందరపాటు విషయాల్లో కానీ ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయునికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఎంతో కొంత శుభం జరగటం అనేది కూడా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు లాభంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల వారి వారి యొక్క అవకాశాలను మెరుగుపరుచుకోవటం అనేది కనిపిస్తుంది. మిత్రుల యొక్క తోడ్పాటు కానీ లేదా కొత్త మిత్రులు తోడవటం అనేది కానీ ఈరోజు కనిపిస్తుంది. తర్వాత వీరి యొక్క చిరకాల వాంఛ ఏదైతే ఉంటుందో ఆ రకంగా కూడా కొంత అడుగులు పడటం అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ఎలా చూసినప్పటికీ కూడా అధిక భాగం ధనురాశి వారికి అయితే ఈరోజు శుభసూచితంగా ఉంది. ఇంకా ఉన్నతిలో మంచి జరగడానికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది. మకర రాశి వారికి రాజస్థానంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల చేసే ఏ రంగమైనప్పటికీ కూడా ఆ రంగంలో తమ యొక్క ప్రజ్ఞాపాఠవాల్ని సరిగ్గా ప్రదర్శించగలుగుతారు. ఇక కుటుంబ విషయాల్లో మాత్రం ఏదో రకమైన హెచ్చుతగ్గులు ఉండటం అనేది, ఇక వారసత్వంగా తమకు రావాల్సిన విషయాల్లో ఏవైనా సరే పోట్లాట్లు, కలహాలు ఇలాంటివి ఉంటే కనుక అవి ఈరోజు కూడా పెద్దగా సర్దుబాటు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించడం లేదు. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళైతే కనుక ఈరోజు మౌనంగా ఉండటం అనేది కూడా చాలా శ్రేయస్కరం. ఎక్కువ మాటలకి తావివ్వకుండా ఎవరు వారి యొక్క పనులని మమేకం అవటం అనేది కూడా అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. దూర ప్రయాణాల్లో కానీ ఆ సంబంధించిన ప్రయాణాల్లో ఏమైనా వస్తువులు పోగొట్టుకోవటం కానీ ఇలా ఏదైనప్పటికీ కూడా ఇలా ప్రయాణాల విషయంలో ఈరోజు కొంతవరకు గజిబిజి వాతావరణం కానీ ఎంతో కొంత నష్టపోయే సూచనలు కానీ అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు వైపు ప్రయాణం చేయడంలో కూడా కొంత ఇబ్బందులు ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇక మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదో రకమైన ఆందోళన కలగటం, తాము చేస్తున్న పనుల్లో ఎంతో కొంత అవి వాయిదాలు పడుతూ ఉండటం అనేది కూడా వీరికి కొంత చికాకు తెప్పించడం అనేది, ఆ చికాకుని ఇంట్లో వారి మీద అసహనంగా ప్రదర్శించడం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు వీరు హనుమంతుడి యొక్క నామాన్ని జపించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. మీనరాశి వారు ఇటు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల రావాల్సినవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సకాలంలో రాలేకపోవటం, ఇంట్లో ఏవైనా సరే ఎవరికైనా సరే అనారోగ్యం ఎక్కువ ఉండి తద్వారా మనం ఏదో రకంగా మానసికంగా కుదరలేకపోవటం అనేది కూడా ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాల్లోనే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం, లలితాదేవికి తేనె నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత పరిశమనం లభించడం అనేది కూడా ఉంటుంది.